అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను సాధించడానికి తన ప్రాణాలైనా అర్పిస్తానని మున్సిపల్ వైస్ చైర్మన్ మరి రవి అన్నారు. రాజంపేటలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎంతటి వారినైనా ఎదిరించడానికి తాను సిద్ధమని, పార్టీలు అతీతంగా తనతో కలిసి రావాలని ఆయన మనవి చేశారు. టీడీపీ ఓట్లు వేసినా ఓటర్లు గౌరవించిన సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు రాజంపేట జిల్లా కేంద్రం పరిగణించాలని ఆయన కోరారు. జిల్లా కావాలి, ఖచ్చితంగా అవ్వాలి, అవి తీరాలి. ఇది అవ్వే వరకైతే నేను సచ్చే వరకు పోరాడతా. దీనికోసం అయితే నా ప్రాణం పోయే వరకు పోరాడతా. రాజంపేట అన్నమయ్య జిల్లా ఏ రోజుకైనా తెచ్చేదానికి నేనైతే ఖచ్చితంగా నేను నిబద్ధతగా ఉన్నా. నాతో ఎంటొచ్చేవాళ్ళు పార్టీలకు అతీతంగా ముందుకు రండి. ఏ కార్యక్రమానికైనా ఎవరిని వ్యతిరేకించడానికైనా నేను ముందుకు పోయేదానికి రెడీగా ఉన్నా. దయచేసి ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ముందుకు రండి. అన్నమయ్య జిల్లా ఈరోజు కేబినెట్ మీటింగ్ రేపు మొన్న 2-3 రోజులు పెట్టుకోబోతున్నారు. నాకు తెలిసి 7వ తేదీ అనౌన్స్మెంట్ అంటున్నారు. ఒక్కసారి అంతకుముందు మిస్ అయింది. ఎవరి వల్ల కారణాలు వద్దు, దయచేసి ముందుకు రండి. ఇక్కడ పుట్టిన వారు ప్రతి ఒక్కరు నాన్ లోకల్స్, వాళ్ళకి అనవసరం, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు ఇక్కడ రాజంపేట జిల్లాను అయితే ఏమి కాకపోతే ఆలోచిస్తారు. ఇక్కడ హార్టికల్చర్ కావచ్చు, అగ్రికల్చర్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఎన్ని విధాల అన్ని వసతులు ఉన్నటువంటి రాజంపేటను వదిలి ఈరోజు రాయచోటికి ఇచ్చినారు. వదిలేయండి, అయిపోయింది. ఇప్పుడు రావాల్సిన అవకాశం ఇప్పుడు వాళ్ళు పెంచుతామన్నారు. ఇంకొకటి ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ స్వయంగా రాజంపేట నడిపొట్టున బ్రహ్మంగారి గుడి ఎదురుగా నిలబడి వాళ్ళు ప్రామిస్ చేశారు. నేను నమ్ముతున్నా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ గివ్ మీ డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్ టు రాజంపేట. ఎందుకంటే మీరు బ్రహ్మంగారి గుడి ముందర ప్రామిస్ చేశారు. నేను చూసా ఆ వీడియో. మీరు మాట తప్పరని అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఆయన పక్కన ఉండి మాట్లాడినారు. దయచేసి రాజంపేట జిల్లా అండి, మీకు రుణపడి ఉంటాం మా జీవితాంతం. మీరు మెడికల్ కాలేజ్ కూడా ఇస్తామన్నారు. ఆయన కూడా చెప్తున్నా, దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా అర్థం చేసుకోండి. మాట ఇచ్చినారు. మొన్న వచ్చి రాజంపేటకు ఒక బోయినపల్లి మీటింగ్ చెప్తున్నారు. వేసిన ప్రజలు దాదాపు మీకు ఒక 5% తేడాతో మీరు ఓడిపోయింది. ఇక్కడ ప్రజలు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని కూడా ఆశీర్వదించారు. దయచేసి ఆ ప్రజలన్నా గౌరవించి మీరు జిల్లా చేయాలని కోరుకుంటున్నా. మీరు ఇక్కడ ప్రజలను వ్యతిరేకించదండి. మీకు ఉన్నారు ఇక్కడ అభిమానులు. గతంలో మీ ఓటు బ్యాంక్ మీకు ఉంది, ఉన్నది ఎవరెవరు అభిమానులు వాళ్ళకు ఉన్నారు. మీరు వాళ్ళని వ్యతిరేకించి మీకు ఓటు వేసిన వాళ్ళన్నా గౌరవించి దయచేసి ఇక్కడ బల్జా కమ్యూనిటీ కూడా గతంలో అన్నమయ్య నడయానటువంటి రాజంపేట జిల్లా కావాలని అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్తో నేను వ్యతిరేకించి అడగడం జరిగింది. అప్పుడు ఈ పరిస్థితులు ఏమైనాయో నాకు తెలియదు, కానీ జిల్లా రాకుండా రాయచోటి పోవడం ఎంపీ కాన్స్టిట్యూషన్ జిల్లా ఇస్తామని చెప్పారు. కానీ రాయచోటి కూడా ఎంపీ కాన్స్టిట్యూషన్ ఉన్న ఉద్దేశంతో ఇచ్చినాడో లేక ఆయనకి ఎవరన్నా చెప్పుడు మాటలు చెప్పినారో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి రాయచోటి జిల్లా ఇవ్వడం జరిగింది. కానీ నేను నా పుట్టిన ప్లేస్ రాజంపేట కాబట్టి నేను రాజంపేటను, అదే కాకుండా అన్నమయ్య ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి నడయాడిన జిల్లా ఆయన పేరుతో ఇక్కడ రాజంపేట అన్ని విధాల ఇక్కడ వనరులు ఉన్నటువంటి మనం లేకుండా అడగలే. రాజంపేటలో అన్ని వనరులు అన్ని విధాలైనటువంటి దాదాపు 2 లక్షల ప్రజానికం ఉన్నా కూడా ఇక్కడ వసతులు ఉన్నటువంటి ప్లేస్ రాజంపేట. ఎందుకంటే తాగునీటికి కానీ సాగునీటికి కానీ లేదా ఎంటీ ప్లేసు భౌతికంగా వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా అగ్రికల్చర్గా కానీ హార్టికల్చర్గా కానీ అన్ని విధాలుగా కూడా ఇక్కడ అన్ని వసతులు ఉన్నటువంటి ప్లేస్ రాజంపేట. ఈరోజు దాదాపు 70,000 పైచులకు ఇక్కడ ప్రజానీకం ఉన్నారు. ఇట్లా పోతే మనం ఎయిర్వేస్ పరంగా పోతే ఇట్లా రేణిగుంట ఒక 70 కిలో. ఒంటిమిట శ్రీ కోదండరామస్వామి ఆలయ నూతన అభివృద్ధి పనులకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆమోదం తెలిపారు. మంగళవారం తిరుమలలో బోర్డు మీటింగ్ అనంతరం ఆయన విలేకరులు మాట్లాడారు. కళ్యాణ వేదిక వద్ద జాతీయ రహదారి పక్కనే 37 కోట్లతో భక్తులకు 100 గదుల భవనాన్ని, ఆలయం సమీపంలో 2.9 కోట్ల భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా పవిత్ర వనాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్టు వివరించారు. రాజంపేట బస్సు గతంలో శ్రీశైలం వరకు ఉండేది. ఏవో కారణాల వల్ల ఆ బస్సు రద్దు చేశారు. రైల్వే కోడూరు రాజంపేట ప్రాంతంలో భక్తులు మండలం రోజులు శివమాల ధరించి శ్రీశైలం భ్రమారంభిక మల్లికార్జున స్వామిని దర్శించుకుని వస్తూ ఉంటారు. శివమాల ధరించిన భక్తులకు రాజంపేట రైల్వే కోడ్ నుంచి బస్సు సర్వీసులు లేకపోవడంతో కడపకు వెళ్ళి అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లాల్సి ఉంది. వెంటనే బస్సును వేయాలని కోరుతున్నారు.